తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆత్మవిశ్వాసం వల్ల పనుల్లో విజయం సాధిస్తారు. ఎవరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్‌ని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధనపరంగా ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. వస్తు, వాహన, గృహాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలకు ఈరోజు చాలా అనుకూలమైన కాలము. మీరు ఏ పని తలపెట్టినా అంటే అన్ని రంగాల వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్‌ని సాధించే అవకాశము. దాని ద్వారా ఈరోజు మీ భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా మంచి లాభాలు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. కాబట్టి ఈ రోజు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, వ్యాపారస్తులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, రాజకీయ రంగం వాళ్ళైనా ఈ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ స్త్రీలు, పురుషులు కూడా ఏదైనా పని తలపెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు నిరభ్యంతరంగా మీ పనిని ప్రారంభించవచ్చు. అయితే దానితో పాటుగా మీకు ఒక కీలకమైన విషయంలో అడ్డు తగిలే అవకాశము అంటే ఆటంకం వచ్చే అవకాశము, ఆ పని నెరవేరకపోవడము జరిగే సూచన కనపడుతోంది. ఆ కీలకమైన పని ఏంటి, అంత ముఖ్యమైన పని ఏంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గ నివారణ ఏంటంటే, పరిహారం ఏంటంటే, గణపతికి ఉదయం అంటే తెల్లవారే పూజ చేసే సమయంలో బెల్లాన్ని, గరికమాలని స్వామివారికి సమర్పించి, మీకు తెలుస్తుంది కదా ఏ పని మీకు ఇంపార్టెంట్ కీలకమైన పనో ఆ పనిని సంకల్పించుకొని అది అయ్యేలాగా స్వామివారికి వేడుకోండి. బెల్లము, గరికమాల ఈ రెండు సమర్పించి మీ యొక్క పనిని స్వామివారి ముందు విన్నవించండి. తప్పకుండా అయ్యే అవకాశము, ఆ అడ్డంకి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఈ దిశగా ఈ పరిహారం చేసి మీ యొక్క పనిని సానుకూలంగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతోనూ, ఇంటా బయట, కుటుంబంలోనూ మీ యొక్క రంగంలో మీరు ఏ రంగంలో ఉన్నా మంచి అనుకూలమైన వాతావరణము, సత్సంబంధాలు నెలకొంటాయి. మీరు అనుకున్న పనులు ఈ రోజు నెరవేరుతాయి. మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు మీరు సాధించగలుగుతారు. మీరు ఏది పని చేసినా, లేదంటే ధనపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, భూమి కొనడం కానీ, వాహనం కొనడం కానీ, ఏదైనా సరే ఈ రోజు మీరు ఏది అనుకుంటున్నారో అది మీకు సక్సెస్‌ని సాధించే అవకాశము, ఆ పనిలో మీకు విజయం పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు ఆకస్మిక ధనలాభము, 2 శుభవార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. ఆ శుభవార్తలు ఏమిటనేది మీకు మాత్రమే యోచన చేసుకోండి, తెలుస్తుంది. 2 శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట కూడా మీకు విజయాలు, గౌరవ ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి దక్కుతుంది. వ్యవసాయదారుల దగ్గర నుంచి అందరికీ, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా శుభదినం. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా చాలా చక్కగా ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, ఇది ఏది చేసినా కానీ సక్సెస్‌ని సాధించే అవకాశం ఉంది. ఈ రోజు ఎటువంటి ఆటంకాలు మీ దరి చేరవు. అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంది. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ చాలా చక్కని రోజు ఈ రోజు. వివాహ ప్రయత్నాలు చేసుకోండి, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి, మీకు సక్సెస్‌ని సాధిస్తారు. దానితో పాటుగా శివుడికి ఉదయం పూట బిల్వ దళాలతో అర్చన చేసినట్టయితే ఏ పాటి చిన్న ఒడిదుడుకులు ఉన్నా మీకు తెలుస్తాయి అవి ఏమిటి అడ్డంకులు అనేవి. అవి దాటిపోయేందుకు ఈ పరిహారం చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతో కీలకమైన విషయాలని చర్చిస్తారు, మంతనాలను జరుపుతారు. ఆ కీలకమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం కనపడుతోంది. శారీరక, మానసికంగా మీకు శక్తి కలుగుతుంది. ధనపరంగా వ్యాపారస్తులకు ధనపరంగా లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఏ పని మొదలుపెట్టినా ఈ రోజు మీకు చక్కని అనుకూలమైన సమయం ఇది. దాన్ని వృధా చేసుకోకండి. దానితో పాటుగా అన్నదానం కనుక చెయ్యగలిగితే సాయిబాబా వారి గుళ్ళో కానీ, లేదా ఏ దేవాలయంలో కానీ మీ వంతుగా కొంత ధనం ఇవ్వడం కానీ, లేదా మీ చేత్తో అన్నదానం చేసినట్టయితే కనుక ఏ పాటి ఒడిదుడుకులున్నా, అడ్డంకులున్నా, ఏ పని మీకు అవ్వట్లేదు అని గత కొన్ని నెలలుగా యోచిస్తున్నారో ఆ పని అయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి
మీ యొక్క పనిలో కొత్తదనాన్ని, కొత్త ఆలోచనలను మీరు చేసుకుంటారు. అది సక్సెస్ అవుతాయి. అంటే విజయాన్ని సాధిస్తారు. కుటుంబం నుంచి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ కనబడుతోంది. శత్రువులు కూడా మీ మిత్రులయ్యి వారి యొక్క సపోర్ట్‌ను కూడా మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది రంగంలో ఉంటారో రాజకీయంగా కానీ, సినీ, టీవీ కళాకారులకు గానీ, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు మీకు అన్ని విధాలా ధనపరంగా, ఆరోగ్యపరంగా, సపోర్ట్ పరంగా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టాలన్నా నిరభ్యంతరంగా తలపెట్టొచ్చు. సక్సెస్‌ని సాధిస్తారు. స్త్రీలు కానీ, పురుషులు గానీ ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చక్కగా ఉంది. దానితో పాటుగా మీరు కృష్ణుడిని కానీ, విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా ఉదయం పూట పూజలో స్మరించాలి. ఈ ఒక మంత్రంతో స్మరించాలి. అది ఏం మంత్రం అంటే ఓం క్లీం కృష్ణాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మీ పూజా మందిరంలో కానీ, దేవుడి ఎదుట కానీ చేసినట్టయితే కనుక ఇంకా మరింత ఎక్కువగా మీ పనులు త్వరగా సానుకూలపడేలాగా అవకాశం ఉంది. చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈరోజు మీకు తొలగిపోతాయి. అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఈ పరిహారము ఇది పెద్ద కష్టమైంది కాదు. ఓం క్లీం కృష్ణాయ నమః అని 108 సార్లు చదవడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఆ ఈ పరిహారాన్ని చేసుకుని మీ పనుల్లో ముందుకు సాగిపోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. అయితే ఇక్కడ చిన్న మరొక మాట ఏంటంటే, మీ రాశి ప్రకారము ఈ సూచనలను అనుసరించి ఈ పరిహారాలను పాటించుకుని మీ రోజును అంటే ఈ రోజును మీరు చాలా అనుకూలంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి అది మీ నిర్ణయమే. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు.